రైట్. రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా అంటే ఏదైతే మొన్న అసెంబ్లీ స్టార్టింగ్ రోజు అసెంబ్లీ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రేవంత్ రెడ్డి గారి భాష మీద కొంత చర్చ జరిగింది. అసెంబ్లీలో కూడా మన కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే కూడా మాట్లాడినటువంటి సందర్భం అది. దాని తర్వాత ఇక మార్చుకున్నాడు అనే ఆలోచన వచ్చిందో రాలేదో వెంటనే మళ్ళీ ఆయన యొక్క భాషని మళ్ళీ ఆయన గుర్తు చేసిండు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మాట్లాడదాం. మనతో పాటు కిషోర్ గౌడ్ అని ఉన్నారు. నమస్తేనా? నమస్తే అండి అన్న, తెలంగాణలో మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇక కేసీఆర్కి షేక్ హ్యాండ్ చేయడంతో ఇక ఇప్పటికైనా మారిండు అని కొన్ని అపోహలు వచ్చినాయి. కానీ అవన్నీ అపోహలు అని నిజం చేసిండు మన రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? రాళ్లతో కొట్టి చంపుతా, నేను ఇది మన అథారిటీతో చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి ఎట్లాంటిదంటే కుక్కతోక వంకర అనేది. కుక్కతోక ఎప్పుడైనా చక్కగా వస్తుందా? ఒకసారి ఇట్లా అంటే మళ్ళీ ఏమంటే 5 నిమిషాలకి ఇట్లా. ఆయన మొన్న కేసీఆర్ గారి కాడికి వచ్చింది కలిసింది కూడా అంత నటన. ఆయన నరాన విషం ఉన్నది. ఆయన మొత్తం శరీరం అంతా కూడా విషం. కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి వారి యొక్క కుటుంబం పైన, తెలంగాణ కోసం ఎవరైతే కృషి చేస్తారో తెలంగాణ అభివృద్ధిని కోరుకునేటోళ్ళ అందరిపైన కూడా ఒక విషయం ఉంది. ఆయన మూసీ సుందరీకరణ పేరు చెప్పి మూసీ సుందరీకరణ చేస్తున్నా, 150,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తున్నాం, మేము అద్భుతంగా చేస్తున్నాం, అది చేస్తున్నాం చెప్తున్నాం. దాన్ని చెప్పి దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారు ఇది, హరీష్ రావు ఇది, కేటీఆర్ గారి కుటుంబం ఇట్లా అని చెప్పడం అంటేనే ఫస్ట్ మేము ఏమంటున్నామంటే, రేవంత్ రెడ్డి నువ్వు మూసీ సుందరీకరణ కాదు, ఫస్ట్ నీ నోటిని శుద్ధి చేసుకోవాలి. మూసీ సుందరీకరణ కాదు, ఫస్ట్ నీ నోటిని శుద్ధి చేసుకో. శానిటైజర్ తోని, ఫినాయిల్ తోని నీ నోటిని శుద్ధి చేసుకోవాలి, నీ మనసుని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు మొత్తం విషం చింపుతూ కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి పైన నీ నోటికి వచ్చినట్టు నీ స్థాయిని మార్చి, నీ హోదాను మార్చి, నువ్వు సీఎం వా లేకపోతే ఏమన్నా వీధిలో తిరిగే రౌడీవా? ఏం కసబ్తో పోలుస్తున్నాడు. ఒక కసబుని అట్లా చంపారు ఆయన లాంటి, అంటే ఆ రేంజ్ లో పోల్చేంత ఉన్నదా నిజంగా? ఇప్పుడు కసబ్తో పోల్చినా, నువ్వు ఎవరితో పోల్చినా తెలంగాణ ప్రజలలో కేసీఆర్ గారి స్థానం ఏందన్నది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. నువ్వు చెప్పినంత మాత్రాన నీ భాషను నువ్వు వాడినంత మాత్రాన నీ స్థాయి తగ్గుతుంది, నిన్నే చీదరించుకుంటు తెలంగాణ ప్రజలు. తెలంగాణ తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తన ప్రాణాన్ని, ఇప్పుడు ప్రాణం కన్నా ముఖ్యమైనది ఎవరు లేదు, అయినా కూడా నాకు తెలంగాణ ముఖ్యం, నా ప్రాణం పోయినా సరే అని చెప్పి తెలంగాణ వచ్చే వరకు కూడా ఆమరణ దీక్షను చేయకుండా 60 సంవత్సరాల కళను నెరవేర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి. రాష్ట్రం చిన్నదైనప్పటికీ కూడా దేశంలో ఉన్న 28 రాష్ట్రాల కన్నా ముందు ఏ రంగంలో చూసినా మొదటి వరుసలో నింపి అన్ని రాష్ట్రాలతోని, అన్ని దేశాలతోని హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రమా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని నువ్వు కసబు లేకపోతే నువ్వు అది నిన్ను ఊరి తీయాలంటే ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరిని ఊరి తీయాలో, నీకు ఏదో రాక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని నువ్వు మంచి కోసం ఉపయోగించుకోకుండా కసబ్తో పోలుస్తా అది చేస్తా అంటే తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. తప్పకుండా ఫస్ట్ నీ మనసును శుద్ధి చేసుకో. నీ మనసులో ఉన్న విషయాన్ని నిన్న అసెంబ్లీ చూస్తుంటే అది అసెంబ్లీ అండి, అసెంబ్లీలా లేదు. అసెంబ్లీ అంటే ప్రజల పక్షాన ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చెప్తారు, ప్రజల యొక్క డిమాండ్ ఏంది, ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏందని వాళ్ళు చెప్తుంటే, లేదు మీరు అది సమస్యలు మాట్లాడితే నేను మాట్లాడి అని స్పీకర్ ఒక పక్క, సమస్యలు మాట్లాడితే మిమ్మల్ని బయటకు వెళ్ళగొడతామని ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అనేది స్పీకర్ వాదన. ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి, ఇది ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగంలోనే ఉన్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, ప్రజల సమస్యలు చెప్పడం ఉంటుంది. అది స్వామ్యంగా వినాలి, వాటిని పరిష్కరించాలి. అదే ప్రజాస్వామ్యం. కానీ నేను జేహో అని పొగుడుతారా? నువ్వేం చేసినావు అని పొగుడతారు. నువ్వు 2 సంవత్సరాల కాలంలో నువ్వేం చేసినావు? 6 గ్యారెంటీలు ఏది అమలు చేసినావు? 420 హామీలు ఏం చేసినావు? నేను ప్రశ్నించకుండా ప్రజల సమస్యలు చెప్పకుండా మరి ఏం అడుగుతారు? అసెంబ్లీ అంటేనే ప్రజలకు సమస్యలు పరిష్కరించడం, వారి గురించి చర్చించడం, ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ఉంటుంది. అంతే తప్పించి నేను ముఖ్యమంత్రిని తిడితే ఈయనంటే ఇది ఏమన్నా గాంధీ భవనా? అసెంబ్లీని చూస్తుంటే అది అసెంబ్లీలా లేదు, గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం నడుస్తున్నట్టుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూర్చొని కార్యవర్గం జరిస్తే కనుక జై హో రేవంత్ రెడ్డి, జై హో ముఖ్యమంత్రి, జై హో రాజా అన్నట్టు చేసుకుంటే చేసుకోండి. అందుకే మా పార్టీ ఎమ్మెల్యేలు, మా వాళ్ళందరూ కూడా మీరు గాంధీ భవన్ లాగానే చేసుకోండి అసెంబ్లీని, మేము అది అసెంబ్లీ లాగా భావిస్తలేమని చెప్పి నిన్న బహిష్కరించడం జరిగింది. తప్పకుండా
మీరు అసెంబ్లీలో మైక్ కట్ చేసినా కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క గొంతుకను ఎవరు ఆపలేరు. ప్రజాక్షేత్రంలో పోతారు. మా నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజాక్షేత్రం పోతాం, ప్రజల ముంగట వివరిస్తాం, మీరు చేస్తున్న మోసాలను ఎండగడతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తాం. ఇప్పుడు పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరింది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇక్కడ తెలంగాణ భవన్లో పీపీటీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టంటే అక్కడ అవకాశం ఇచ్చిందా, ఇవ్వలేదా? ఇప్పుడు మేము అసెంబ్లీ బీఎస్సీ మొదలైన రోజు బీఎస్సీలో కూడా మా పార్టీ డిప్యూటీ ఫోర్ లీడర్ హరీష్ రావు గారు కోరడం జరిగింది. మా పార్టీ పరంగా కూడా మేము పీపీటీ ఇస్తాం, మీ ప్రభుత్వ పరంగా మీరు ఏం చెప్పాలో చెప్పండి, మా బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఏం చేసాం మా పీపీటీని కూడా చేయండి అంటే వాళ్ళు అనుమతిస్తలేరు. కాబట్టి అక్కడ అనుమతించినప్పుడు అక్కడ మేము ప్రజలకు తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీపై ఉంది. కాబట్టి ప్రజలకు చేరాలి. అది అసెంబ్లీ వేదిక అయితేంది, తెలంగాణ భవన్ వేదిక. కాబట్టి మేము ఆడ అవకాశం ఇవ్వట్లేరు. కాబట్టి తెలంగాణ భవన్ వేదికగా అనుమతించకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక పక్క నిన్న మొన్న చూసినాం, మనకు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది 3-4 సార్లు ప్రిపేర్ అయ్యారు, ఇదే ప్రిపరేషన్ ఐఏఎస్ లో పెడితే ఇప్పటికి 3-4 సార్లు ఐఏఎస్ అయ్యేటోడు అని చెప్పి మాట్లాడినారు. అంత ప్రిపేర్ అయినప్పుడు ఎందుకు మీకు అనుమతించలేడు, మైకులు కట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఒకటే అండి, అనుభవంతో నిజంగా నువ్వు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే దాని గురించి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కళ్ళతో చూసింది మన చేయిలతో మన మనసుతో చేసిన వాటి గురించి ప్రిపేర్ అవసరం లేదు. ఇట్లా వచ్చేస్తుంటాయి నోటి మీద. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రిపేర్ కాలేదు, నేను ఇంకా ఎందుకంటే ఒకలో రాసిస్తే చదివేది కదా, ఎక్కడి నుండో ఆ పక్క రాష్ట్రం నుండా, మరి ఢిల్లీ నుండా, ఇంకా ఎక్కడి నుండో రాసుకొని వస్తుంది. అది ఆ ప్రింట్ అయ్యి వస్తుంది. ఆ ప్రింట్ అయ్యి వచ్చే దాన్ని చదవాలంటే కొంచెం ప్రిపేర్ కావాలి. అదే కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా మనసు పెట్టి, కేటీఆర్ గారు వీళ్ళంతా మనసు పెట్టి తెలంగాణ అభివృద్ధి కోసం, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం రాత్రింబవళ్ళు పనిచేసిన వాళ్ళు. వీళ్ళకి ప్రిపేర్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళు కాబట్టి చేసిన దాన్ని స్వయంగా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు గంటబలంగా చెప్పగలుగుతారు. కాబట్టి ఈ అన్ని కుంటి సాకులు రేపు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏడా బయటపడతాయో, వీళ్ళు చేస్తున్న దొంగతనం ఏడా బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ పెడుతున్న పీపీటీని అనుమతించడం లేదు. ఎందుకంటే మన కళ్ళం కూడా కనబడుతుంది, 80% దాదాపు 90% పనులు పూర్తయిపోయినాయి, కొంతలో మిగిలి ఉన్నది. అవన్నీ వివరిస్తే తెలంగాణ ప్రజల కూడా వీళ్ళంతా దోషులుగా మిగిలిపోతారు. కాబట్టి దాన్ని ఉద్దేశించే ఈరోజు వాళ్ళు దీనికి అనుమతించట్లేదు. అయినప్పటికీ కూడా మేము తప్పకుండా రాబోయే రోజుల్లో తెలంగాణ భవన్ వేదికగా పీపీటీని మా ఎమ్మెల్యేలందరూ వివరిస్తారు. ప్రజల ముంగట కాంగ్రెస్ పార్టీని తప్పకుండా దోషులుగా నిలబెడతాం. అంటే ఇప్పుడు ఫైనల్ గా కాంగ్రెస్ మంత్రివర్గానికి నాలెడ్జ్ లేదని చెప్తున్నారు? తప్ప లేదండి, ఎవరికి లేదు. ఇప్పుడు ఒక ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రికే ఈ కృష్ణా బేసిన్ ఏ రాష్ట్రం ఎల్లు ఉన్నదో తెలియదు, గోదావరి బేసిన్ ఎల్లున్నదో తెలియదు. బచావ్ ట్రిబ్యునల్ అసలు 2004 లేచిండు కాబట్టి ముఖ్యమంత్రికే లేదు. ఇక ఆ మంత్రుల గురించి అయితే చెప్పనవసరం లేదు. ఒకళ్ళు సోడాల నీళ్లు పోయి అంటాడు, అల్ల పోయి అంటాడు. ఇక వాళ్ళ గురించి చెప్పుకుంటే మన పరువు మన పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం, ఇట్లాంటి ప్రభుత్వము ఇట్లాంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఇప్పుడు అందరు ప్రజలంతా బాధపడుతున్నారు. అరే ఇట్లాంటి వాళ్ళనా మనం నాయకులుగా ఎన్నుకున్నది, ఇట్లాంటి వాళ్ళకా మన రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి చెందిన రాష్ట్రానికి ఇట్లాంటి వాళ్ళకా మనం ఉపయోగిందని ప్రజలందరూ బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఏదైతే ప్రజలు అధికారం ఇచ్చిరో అదే ప్రజలు తిరుగుబాటు చేసి తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.